సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసంపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మున్సిపల్ మొత్తం కౌన్సిలర్లు 10, అందులో 6 కలెక్టర్కు అవిశ్వాస నోటీస్ ఇచ్చారు. సిపిఐ 1, సిపిఎం 1, బీజేపీ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి 2 కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతిస్తున్నారు. గురువారం అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసానికి 6 మంది సంతకాలతో జాయింట్ కలెక్టర్కు నోటీస్. పెద్ద ఎత్తున లాబింగ్ జరిగినట్లు గుసగుసలు. మీడియా మిత్రులకు, అమరచింత పట్టణ ప్రజలకు మీ ద్వారా అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అమరచింత మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మాన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ముందుగా నెల కింద నుంచి మీ అందరికీ తెలుసు, ఈ అమరచింత మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం అని చెప్పేసి ఒక 6 మంది కౌన్సిలర్లుగా మేము మన జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారికి, మరి గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి, వాకిటి శ్రీహరి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము అవిశ్వాసం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కలెక్టర్ గారు ఈరోజు 4వ తారీఖు నోటీసులు ఇచ్చి ఈరోజు గౌరవనీయులు జిల్లా ఆర్డీఓ గారిని ఎన్నికల ఆఫీసర్కి పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము 6 మంది కౌన్సిలర్ల మీదైతే ఉన్నామో అదే కట్టుబడి ఈ రోజుకి కూడా అదే పద్ధతులు ఉన్నప్పటికీ ఇంత అమరచింతలో ఒక రాజకీయ చైతన్యమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నటువంటి అమరచింత, ఇక్కడ ఒక శ్రీశ్రీ చెప్పినట్టు ఒక మాట అనుకోవాలి, అవినీతి రాజ్యం వెళ్తే జైలు నోలు తెరుస్తామని చెప్పేసి ఒక సూక్తి ఉంది. అవినీతి ఏ రూపంలో జరుగుతుందో, అక్రమాలు ఏ పద్ధతిలో జరుగుతూ ఉన్నావో ఈరోజు బలవంతంగా స్వేచ్ఛ లేకుండా కౌన్సిలర్లను ఇళ్ళకడ బంధించి ఇక్కడ ఉన్నటువంటి మరి గతంలో ఉన్నటువంటి చైర్పర్సన్ గారు అధికార పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, లేదంటే సిపిఎం వైస్ చైర్మన్ గారు కావచ్చు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అవినీతి జరుగుతున్నటువంటి విషయం మీద అవిశ్వాసం ప్రవేశపెడితే వీటికి మద్దతు ఇవ్వకుండా మరి అవినీతికి మద్దతు ఇచ్చినట్టు ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ మేము నైతికంగా ఈరోజు మేము గెలిచినట్టు, ఎందుకంటే నిజాయితీగా ఉంటే ఇక్కడికి చాలా అవసరం ఉంది. మీరు తప్పు చేయకపోతే ఎందుకు తలదాసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలందరికీ ఓట్లు వేసిండ్రు, ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఇక్కడ ప్రజాధనాన్ని ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన దాంట్లో దుర్వినియోగం జరిగిందని చెప్పేసి అంటే నెల నుంచి మేము ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పకుండా దాటవేస్తూ మొగం చాటేసుకొని ఈ రోజుకు వచ్చే కౌన్సిలర్లను కూడా ఇళ్ళ కాడ కూర్చొని మరి నిర్బంధాలు చేసి వాళ్ళను రకరకాల ప్రలోభాలకు గురిపెట్టి బెదిరింపులతో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇది అమరచింత ప్రజలు మరి మీ ద్వారా గుర్తించాల్సినట్టు అవసరం ఉందని చెప్పేసి ప్రజలకు మేము సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడికి అవినీతిలో ఓడిపోవడం అనేది మేము ఓడిపోయినట్టు కాదు, మేము నిజంగా నైతికంగా ఇక్కడ ఉన్నట్టు ఈ 4 విజయవంతంగా మేము గెలిచినామని చెప్పేసి, మేము నైతికంగా గెలిచినామని చెప్పి సందర్భంగా మేము ప్రకటన చేస్తున్నాం. ఎందుకంటే పార్టీలు వేరైనా ప్రజాధనం ప్రజలు ఇచ్చినటువంటి ప్రజలకు మనం ఓట్లు వేసింది కాబట్టి ప్రజాధనం మీద అవినీతి జరిగిందని చెప్పేసి ఇక్కడ మేము ప్రశ్నించి దాని మీద ఇక్కడ మేము అవిశ్వాసానికి పూనుకుంటే దాన్ని దుర్వినియోగానికి పాల్పడినటువంటి అవినీతి పరులు ఇక్కడ రానియకుండా ఈ అవిశ్వాసాన్ని వీగిపోయే పద్ధతులు చేసినారు. దానికి మాకేమో అభ్యంతరం లేదు. ఇది ప్రజలకు వదిలేస్తూ ఉన్నాం, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చైతన్యంగా ఏ పదజాలం వెనుక ఏ వర్గ స్వభావం దాగి ఉందో అని చెప్పి లెనిన్ అన్నట్టుగా ఇక్కడ ఏ నాయకుడు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికే చాలా మందికి ఇప్పటికీ అర్థమైంటుంది. ఇక్కడ ఎవరెవరికి ఎందుకు రానివ్వలేదు, ఎందుకు జరుగుతూ ఉందనేది ప్రజలకు మేము వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మా పోరాటం కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది అవినీతి మీద. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు ఈ సందర్భంగా మీ నోటీస్ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పత్రికా మిత్రులను.